వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ స్పందించిన తీరు మీకు ఎలా? అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆనందమైనటువంటి వాతావరణం. తుఫాను వచ్చిందన్న ఒక బాధే కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అద్భుతమైనటువంటి పాలన చేసి ప్రజలకి ఒక మెప్పు పొందటానికి కంపల్సరీగా ఇది అవకాశం. ఎందుకంటే తుఫాను వచ్చిందనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో జనాలు మామూలుగా సాధారణమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి వాళ్ళు టిఫిన్లు, భోజనాలు, అసలు తుఫాను వచ్చిందా వెళ్ళిపోయిందా అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపించారంటే వాళ్ళు నిజమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బాబాయ్, ఇప్పుడు మనం చూసినట్లయితే తుఫాన్ కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముందస్తు జాగ్రత్త ఎలాంటి జాగ్రత్తలు? చాలా బాగా తీసుకున్నా, ఎవరికి ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు, ఎవరికి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడిందంట. చాలా మార్పు కలిపింది. ఏ విధమైన మార్పు అంటే ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీగా పెన్షన్ టైంకి ఇస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. చాలా మార్పు కలిపింది. చాలా మార్పు. చంద్రబాబు మీద మీకు ఒపీనియన్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అంటే ఎలాగా అభివృద్ధి చేస్తున్నారు? చాలా అభివృద్ధి చేస్తుంది. మాకు పెన్షన్ వస్తుంది, టైంకి వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అది మాత్రం జన్మలో జరగదు. ఎలా? లోకేష్ గారు అతను తనీలు ఉన్నారు కదా, అతను పనితీరు ఎట్లా ఉంది? ఆయన పర్వాలేదు. నెక్స్ట్ ఆయన సీఎం. చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేస్తున్నారు. చేస్తాను, బాగానే చేస్తాను. ఈ గవర్నమెంట్ స్పందించిన తీరు ఎలా? అసలు ముందు వారు ఎప్పుడైతే అధికారులు, వాతావరణ శాఖ అధికారులు ఇలా మనకి తుఫాన్ వచ్చే ఇది ఉంది వాయుగుండం అని చెప్పనగానే వారం రోజుల ముందు నుంచి రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే తుఫాన్ అనేది ఎటు వస్తుంది ఎటు తిరిగిద్ది అనేది మన చేతిలో ఉన్నది కదా, అది ప్రకృతి ఇది కాబట్టి రాష్ట్రం అంతా కూడా అలర్ట్ చేసి ఎటువంటి పరిస్థితి అయినా సరే తట్టుకునేటట్టుగా చేశారు. ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం కానీ, ఒక ఆస్తి నష్టం కానీ, ఆస్తి పరంగా లేదు. ఏదైనా ఎక్కడైనా పంటలో ఎట్లా ఉన్నా అరాకొర ఏదైనా ఆస్తి ఇదంతా కూడా గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ముందుగా ఈ ప్రణాళిక తీసుకోవడం వల్ల ఎటువంటి విపత్తు లేకుండా మనం బయటపడ్డాం. ప్రజలందరూ కూడా ఇదే అంటే మాకు కొంచెం మంది అంటున్నారు వీళ్ళు రోజులు ఇవ్వడానికి ఆర్టీజీఎస్ లో కూర్చుని ఉన్నారు తప్ప ప్రజలకి ఏం చేసింది లేదు, రైతులకి కానీ ఎవరిని కానీ పట్టించుకున్నది లేదు, ఏదో ఫోటోల కోసం పోజులు ఇచ్చారు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఒక పంట నష్టపరిహారాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు పంట పాడవడం ఏమో కానీ ఈయన వెళ్ళి పరిశీలించడానికి దాదాపుగా 50 మీటర్లు స్టేజీ కట్టారు. ఆ గట్టమ్మ నడిచి ఇంచుకోవడానికి. అటువంటి వ్యక్తికి ఇటువంటి మాటలు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను మనం చూసాం, అవినగట్లో ఆయన మోకాళ్ళలో నీళ్లలో దిగి ఆ పంట పరిశీలన మొత్తం కూడా చేయడం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు తెల్లారులు వాళ్ళు ఎప్పుడున్న 3 రోజులు కూడా మొత్తం మానిటరింగ్ చేయడం, ఎక్కడెక్కడ కలెక్టర్లు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ఎప్పుడైతే మనం ఎమ్మెల్యేలు అధికారులు కరెక్ట్గా ఉంటే దాని కింద ఉన్న యంత్రాంగం అంతా పనిచేస్తుంది. దాన్ని కూడా వీళ్ళు ఏదేదో కామెంట్, ఏంటంటే ఏదో ఒకటి కామెంట్ చేయాలని తప్ప దీన్ని ప్రజలు కూడా ఎవరో దీన్ని పట్టించుకోవట్లా. అంటే కొంచెం మంది అంటున్నారు ఫోటోలు పోజులు ఇచ్చడానికి ఇచ్చారు తప్ప ఎటువంటి ఏర్పాట్లు కానీ రైతులను కానీ పట్టించుకోలేదు గవర్నమెంట్ అని వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తప్పలేదండి వాళ్ళు మాట్లాడడంలో. ఎందుకంటే వాళ్ళు నిజంగా పట్టించుకుంది వాళ్ళే. పరదాలు కట్టుకొని పొలాల్లో దిక్కుండా హెలికాప్టర్లో చూసుకొని వెళ్ళిపోయి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూలు ఒక సెట్ లాంటి వేపించి అక్కడ రైతులను పిలిపించుకోవడాలు. తర్వాత ఎక్కడన్నా పొలం దగ్గరికి, రైతు దగ్గరికి వెళ్ళాలి అంటే మొత్తం పరదాలు కట్టుకొని అక్కడ చిన్న స్టేజీ కట్టుకొని అక్కడి నుంచి తొంగి చూడాలి. అలా వీళ్ళు చేయట్లేదు కదా సార్. అలా చేయట్లేదు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అనుకుని వీళ్ళు ఫీలింగ్ అవుతున్నారు. ఈయనలాగా మట్టిలో దిగి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఆ పొలాల్లో దిగి ఎక్కడెక్కడ మునిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళిందని రైతులతో దగ్గర తీసుకొని వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి మరీ చూస్తున్నారు. అందుకని ఇలాంటి నిందలు వేస్తా ఉంటారు వీళ్ళు. పచ్చగామల్లోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు ముందు ఆ పచ్చరంగు వదిలేయాలి. వీళ్ళు వదిలేస్తే ప్రజల్లోకి వచ్చి నిజాలు తెలుసుకోమనండి. లేదంటే బుర్కాలో లేకపోతే ముసుగులు కట్టుకొని వచ్చి ఆ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందని చెప్పి వాళ్ళతో పాటు వెళ్తే అక్కడ మంచి జరిగిందా నెగిటివ్ జరిగిందా కావాలని బురద చల్లే పనులు మాత్రం చెయ్యొద్దు. అది ఎవరు స్వీకరించట్లేదు. ఈ గవర్నమెంట్ స్పందించిన తీరు ఎలా? చాలా మంచిగా నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం వరదలు వచ్చి ముందు జాగ్రత్త కోసం కొండ మీద ప్రాంతం ఉన్న ప్రజలందరినీ స్కూల్లోకి వాళ్ళకి పునరావాస కేంద్రాలు పెట్టి వాళ్ళని ముందు జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి మంచి చెడ్డలన్నీ చూసి వాళ్ళకి భోజన వసతులు, టిఫిన్లు కానీ అన్ని జాగ్రత్తలు చూసుకొని దగ్గరుండి ఈ ప్రభుత్వం ఇలా చేసిందనంటే చాలా ఆనందపడుతున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఫోటోలు పోజులు ఇచ్చుకుని ఏదో
తప్ప ప్రజలకు ఏమి చేసింది లేదు, వరదల సహాయం చేసింది ఏమి లేదు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించింది లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమండి ఇదిగోండి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వరదల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి రైతులందరినీ కనిపించి, ఇదిగోండి చూడండి, ఇదేమో స్టేజ్ల మీద కూర్చొని స్టైల్ ఇచ్చుకొని ఉంటే ఇదా చూడండి. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ఆయన దుబాయ్ లో ఉండి అంత దుబాయ్ లో ఈ ప్రజల గురించి అన్ని వెళ్ళి మాట్లాడి వచ్చి తర్వాత ప్రజల్లోకి రైతుల గురించి రైతులు ఎంతో నష్టపోయారు వరదల వల్ల, రైతులు వెళ్ళి పరామర్శించి చూడండి. జగన్మోహన్ రెడ్డి తీరు చూడండి, ఆ తీరు ప్రజలకి బాగా అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదని చెప్తున్నారు కదా, మీరు ముందు ఆదుకున్నది అది చెప్తే బాగుంటుంది.